హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్ట్రాంగ్ ట్రెండ్ అనేది అప్పుడప్పుడు మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ వెరీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 225 పాయింట్స్ అంటే 0.92% బుల్లిష్గా అయితే క్లోజ్ అయింది. సో ఇటువంటప్పుడు సింపుల్గా మనకి ట్రెండ్ ఎలా ఉంది, దాని పర్పస్ ఏంటంటే మనం 926 ఓకే ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఈఎంఏ క్రాస్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసామంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో సింపుల్గా స్ట్రాంగ్గా ఉంది ట్రెండ్ అంటే ఈ మూవింగ్ యావరేజ్ కనిపిస్తుందా ఆరెంజ్ కలర్లోది, ఇది 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది దాటి రాదనమాట. వెరీ రేర్గా ఇటువంటి ఫార్మేషన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఫార్మేషన్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఎవరైతే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా బయర్స్, వాళ్ళకు ఒక జాక్ బాట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇటువంటప్పుడు ప్రీమియమ్స్ అనేది చాలా షార్ప్గా రైజ్ అవుతూ ఉంటాయి. సో బ్రాడర్ పిక్చర్లో మనకి ట్రెండ్ ఎలా ఉంది, దాని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లోకి స్విచ్ చేసుకొని లైక్ 1 minute టైం ఫ్రేమ్ కానీ 3 minutes టైం ఫ్రేమ్ కానీ ఓకే ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ అనేది మీరు యూస్ చేసుకొని మంచి పొటెన్షియల్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది కదా, ఈ క్యాండిల్స్ రెండు కూడా ఎందుకు ఇంత వోల్టైల్గా ఉన్నాయంటే ఆ టైంకి ఏం జరిగిందంటే అరౌండ్ 10 o'clockకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది వచ్చింది. మార్కెట్లో ఒక వాలటైలిటీ అనేది క్రియేట్ అయింది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఈ క్రాస్ ఓవర్ అనేది జరిగిన తర్వాత చూడండి చక్కగా ట్రెండ్ అనేది హోల్డ్ చేస్తూ పైకి వెళ్ళింది. అగైన్ కొద్దిగా ఇక్కడ సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం పుల్ బ్యాక్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే స్టాక్ ట్రెండ్ ఏదైనా సరే ఇలా పైకి వెళుతూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న పుల్ బ్యాక్స్ అనేది వస్తూ ఉంటాయి. మనం టాప్లో పట్టుకొని అంటే ఇక్కడ మనం పుట్ బై చేసుకుని లేదా కాల్ షార్ట్ చేసుకొని కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వడం చేయొచ్చు. బట్ అదే ట్రెండ్లో మనం ఉన్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. అంటే మనం యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ షార్ట్ చేయడం అంత కరెక్ట్ పద్ధతి కాదు. బట్ స్టిల్ ఒకవేళ మనం ఈ టాప్ని ఐడెంటిఫై చేసి ఒకవేళ షార్ట్ తీసుకుంటే కూడా మంచి బెనిఫిట్. బట్ అగైన్ చూడండి మళ్ళీ క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగింది. సో ఈ పర్టికులరు 1 second నేను చార్ట్ అనేది హైడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 సిగ్నల్స్ ఇచ్చింది. ఇది బై సిగ్నల్ ఇచ్చింది, సెల్ సిగ్నల్ ఇచ్చింది. సెల్ అనేది మనం బ్లైండ్గా మూవింగ్ యావరేజ్ని ఫాలో అయ్యామనుకోండి, మార్కెట్ కాంటెక్స్ట్ అనేది మర్చిపోయి డెఫినెట్గా మనం ట్రాప్ అయిపోతాం. ఇండికేటర్స్ ఏంటంటే జస్ట్ ప్రైస్ పైకి వెళ్తే పైకి వెళ్తాయి, కిందకి వెళ్తే కిందకి వెళ్తాయి అనమాట. ఓకే, సో ఎనీహౌ ఈ విధంగా ఏంటంటే మూవింగ్ యావరేజెస్ మనకి ప్రైస్ని ఫాలో అవుతూ ఉంటాయి కాబట్టి ఒక సపోర్ట్ లాగా పనిచేస్తూ ఉంటాయి. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 minute టైం ఫ్రేమ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ అనేది కనిపించింది. ఈవెన్ 1 minuteలో కూడా స్టాక్ అనేది ఈ లైన్ని ఎంత పర్ఫెక్ట్గా హోల్డ్ చేస్తూ వెళ్ళిందో చూడండి. ఎవ్రీ పుల్ బ్యాక్లో కూడా ఓకే మనం బయింగ్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో సూపర్ బ్రేక్స్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ఫ్లాగ్స్ అంటాం. ఫ్లాగ్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు, అవుతుంది అనుకున్నప్పుడు, లేదా క్యాండిల్ స్టిక్స్ మనకు సపోర్టు అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడింగ్ మెథడ్ అనమాట ఎవరైతే ఇంట్రాడే ప్లాన్ చేసుకుంటున్నారో. సో నేను యూస్ చేసింది 9 and 26 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. దీన్ని యూస్ చేసుకొని మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ని మీరు కంటిన్యూస్గా యూస్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ 1 month, 3 months, 2 months అలాగా. దెన్ మీ ట్రేడింగ్ స్టైల్లో కానీ, మీ ఆలోచనలో కానీ, మీ యొక్క ఎక్స్పీరియన్స్లో కానీ ఒక మంచి డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క సింపుల్ ఇండికేటర్ గురించి ఫ్రెండ్స్. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చిందనుకోండి, తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారనుకోండి, కంటెంట్ అనేది గమనించండి, నచ్చుతుంది. మ్యాక్సిమం నచ్చిందని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.